రైట్, ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-15 ర్యాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోకి పంపింది. ఇది ఇస్రో నూతన చైర్మన్ నారాయణన్కి మొదటి ప్రయోగం కాగా ఇస్రోకి ఇది 100వ ప్రయోగం అని చెప్పుకోవాలి. 27 గంటల కౌంట్డౌన్ అనంతరం బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకి రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. ఈ ఉపగ్రహం బరువు 2250 కిలోలు మరియు ఇది 10 ఏళ్ల పాటు దేశీయ నావిగేషన్ సేవలు అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి దూసుకెళ్ళింది. ఇది జరిగిన దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ రాకెట్ ఈ మైల్ రాయిని అందుకుంది. 100వ రాకెట్ ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు.